వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఒక టైంలో గాయని గాయకులంటే ఒకళ్ళ పేరు ఇద్దరు పేర్లో చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ తరంలో చాలామంది గాయని గాయకులు అద్భుతంగా దూసుకుంటూ వచ్చారు. కానీ కొంతమంది మాత్రమే మన మనసుల్లో శాశ్వతం నిలిచిపోతారు అని అర్థమవుతుంది వాళ్ళ పాట వింటే. అటువంటి వారిలో ఈ మధ్య కాలంలో కుర్చీ మడత పెట్టుకో, లాహే లాహే, ఇంకా చాలా హిట్ పాటలు పాడి మనందరినీ మెప్పించిన యంగ్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్ సాహితీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ సాహితీతో మాట్లాడబోతున్నాయి ఇవాళ. ఇంత చిన్న వయసులో అంత సాధించేసింది కదా, మరి నెక్స్ట్ పాటలు ఏమిటి, ఏమేమి పాటలు ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తుంది తను, అండ్ తన గురువులు ఎవరు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. సాహితీ, ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేయాలని నాకు ఇష్టం. మై ప్లెజర్ అండ్ మై ఆనర్ అక్క. సో చాలా ఎక్సలెంట్గా పాడుతున్నావు, మంచి సాధన కనిపిస్తోంది. గురువులు ఎవరు తల్లి? ఫస్ట్ గురువుల్ని తలుచుకుంటూ మొదలు పెడతాం. ఎస్, ఆఫ్ కోర్స్. సో నేను మొట్టమొదటిగా కాకినాడలో, అట్లా పుట్టి పెరిగిందంతా కాకినాడలో. సో కాకినాడలో నా మొట్టమొదటి గురువు వచ్చేసి పెద్దాడి సూర్యకుమార్ గారు. సో ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే ఎన్సి మూర్తి గారి దగ్గర కర్ణాటక, అలాగే రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్, అండ్ తర్వాత నిధి అక్క దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కర్ణాటక. నిధి ఎక్కుంటే ఏంటి, అన్ని అట్నుంచి ఇటు వరకు మొత్తం అంతా రౌండ్ తిప్పేస్తుంది తను గొంతు. నీకు పలుకు చాలా బాగుంటుంది గొంతులో సాహితీ. అది గిఫ్ట్ చిన్నప్పటి నుంచి ఆ పలుకు ఉండేదా, లేకపోతే? ఒక రకంగా ఉండేదనే చెప్పాలి. అంటే నేను ఎఫర్ట్ పెట్టక ముందు నుంచి కొంచెం ఆనెస్ట్గా ఉండేది. తర్వాత దాన్ని సానబెట్టడానికి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక టైంలో రేంజ్ అయితే పలికేది కాదు. ఒక స్టేజ్లో చిన్నప్పుడు నా గొంతు మారే టైంలో పాడతా తీగలో పాడేదాన్ని. అప్పుడే నా గొంతు మారే టైం అనమాట. ఆ టైంలో కొంచెం కష్టపడేదాన్ని. సో అప్పుడు కొంచెం భయం వేసేది, అమ్మో రావాలని చెప్పి కొంచెం డబుల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. నువ్వు ఇప్పుడే చిన్నప్పుడు, కానీ నీకు ఇంకా చిన్నప్పుడు బుజ్జి బుజ్జి వీడియోలు మొన్న కూడా చూశాను. ఎంత బుజ్జి బేబీ అనుకున్నాను. కానీ లాహే లాహే అండ్ ఈ కుర్చీ మడత పెట్టుకో, ఇవన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్. నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పలుకుతో పాటు హై మెలడీస్తో పాటు యూ ఆల్సో హ్యావ్ దట్ స్లైట్లీ, అంటే ఒక హస్కీ బేస్ వాయిస్ కావాలంటే కూడా పలికించగలుగుతావు. ఆ టెక్నిక్ పట్టేశావు. ఒక్కసారి లాహే లాహేతో తప్పకుండా ప్రేక్షకులతో వన్ మోర్ కనెక్ట్ అనమాట, కనెక్టింగ్ మూమెంట్. షూర్. కొండల రాజు బంగారు కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సావిని తలసిందే, లాహే 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 లాహేలే, మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా, ఒంటి బూది జల జల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే, లాహే 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 లాహేలే. సూపర్. అసలు ఎన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వినుంటావు నువ్వు. ఫోక్, అటు అరబిక్, అలాంటి సినిమా పాటలు కూడా పాడతావా? నీ గొంతుకు బాగా నప్పుతాయి. అలాంటి పాటలు ప్రాక్టీస్ చేసావా? చేసేదాన్ని అక్క. ఇదివరకు అయితే అలాంటివన్నీ వెతుక్కుని కొంచెం రాసుకుని కూర్చుని హబీబీ టైప్, హబీబీ టైప్, తర్వాత కొన్ని అథెంటిక్ అరబిక్ కూడా ఊరికే వింటూ ఉండేదాన్ని. ఎలా ఉంటాయి చెప్పు అథెంటిక్ అరబిక్ పాటలు? ఒక పాట ఎప్పుడో ఇనీషియల్గా ఒకటి నేర్చుకున్నాను అనమాట. దాన్ని ఏంటంటే మన కంపోజిషన్స్లోనే వేటిల్లోనే ఇన్కల్కేట్ చేయొచ్చేమో అని. యల్లా హబీబీ యల్లా యల్లా హబీబీ melani maseme samoli biangato lahasi laheziri yalla habibi yalla habibi lahasi lahi samoli bimargato lahasi laheziri. అయ్య బాబోయ్, నువ్వు ఏం చేస్తావు తెలుసా సాహితీ, సడన్ గా ఇలాంటిది ఏదో పాడేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతావు. నేనేమో నీకు పిచ్చ ఫ్యాన్ అయిపోయాను తెలుసా. నేను అన్ని మంచి మంచి పాటలు, గొప్ప విద్వాంసుల్ని విన్నాను. ఈ జనరేషన్ లో మాత్రం నేను ఈ ఫ్యాన్ని సభాముఖంగా చెప్తున్నాను. అయ్యో, దట్ మీన్స్ సో మచ్ టు మీ. ఎందుకంటే యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, అండ్ మీ దగ్గర నుంచి ఆ మాట రావడమే ఇట్ మీన్స్ అలా. లేదు తల్లి, చాలా మంచి వర్సటైలిటీ నీ గొంతులో, అండ్ సాధన కనిపిస్తుంది, ఫ్రెష్నెస్ ఉంది వాయిస్ లో.
థ్యాంక్ యూ సో అది సో అయితే నీ ప్లేబ్యాక్ సింగింగ్ కోరస్తో మొదలైందా లైక్ ఫర్ ఎవ్రీబడి? డెఫినెట్లీ కోరస్తోనే మొదలైంది. అండ్ నేను అప్పటికొక 2-3 చిన్న సినిమాలు యాక్చువల్లీ నా ప్లేబ్యాక్ సింగింగ్ చాలా వింతగా మొదలైంది అనమాట. నేను 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఉన్నప్పుడు బద్రీనాథ్ వచ్చింది. బద్రీనాథ్ సినిమాలో అంటే మైక్ ముందు నుంచోవడం అది ఫస్ట్. అందులో అల్లు అర్జున్ గారిది ఒక ఎంట్రీ మన విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు పాడే పాట అనమాట. సో దానికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నన్ను రామాచారి సార్ పంపించారు కిరాణి సార్ దగ్గరికి. నువ్వు 6వ క్లాస్లో ఉన్నావు? 6వ క్లాస్లో ఉన్నట్టు గుర్తు. సో అప్పుడు అది ఫస్ట్, అంటే ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం మేబీ అది ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ 2016లో స్టార్ట్ అయింది అక్క. ఏం శ్లోకం పాడే గుర్తుందా? గుర్తుంది. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విరసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతరినలినగదా శంఖపాణిర్ముకుందః. అద్భుతం. ఎంత అలా కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. కీరవాణి సార్ దగ్గర పాడడమే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా? డెఫినెట్లీ. సో సార్ ఏమనేవారు నీ పాట విని? అది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ కోరస్ పాడడం జరిగింది కిరాణి సార్కి. తర్వాత మళ్ళీ నా ఫస్ట్ సాంగ్ ఫర్ కిరాణి సార్ వచ్చేసి మళ్ళీ ఆర్ఆర్ఆర్. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. అండ్ సో అంటే అదొక ఎలా అంటే చాలా మధ్యలో చాలా పాడి చాలా ఇదైన తర్వాత కిరాణి సార్కి నా ఫస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనడం చాలా ఆనందంగా అనిపించేది. ఎందుకంటే అందులో ఎత్తర జెండా పాటకి మళ్ళీ నేను ప్రాపర్గా పాట పాడడం జరిగింది అనమాట. బట్ ఎవ్రీ కోరస్ సెషన్, ఎవ్రీ ఇంటరాక్షన్, ఎవ్రీ రికార్డింగ్, ఐ థింక్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి కిరాణి సార్ నుంచి ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ హీఈస్ వన్ లైబ్రరీ. అయ్యో చాలా, అది ఐ మీన్ అది ఎవ్రీబడి హెస్ ఫెల్ట్ దట్. యా. కానీ